మనకి ధనుస్సు రాశిలో వచ్చినటువంటి పూర్ణిమ అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించుట తెలిసిన విషయమే. మనందరికీ కూడా ఒక్కొక్క మాసము ఒక్కొక్క రాశిలో సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉంటాడని. ఈ ధనస్సు రాశి ప్రధానంగా ఏంటంటే మనని ఉత్తమ కక్ష్య వైపు నడిపించేటటువంటి రాశి. ఉత్తమోత్తమమైనటువంటి నువ్వు ఉత్తమ అని కూడా అనుకోవటం కాదు. అది చాలా ఇది ఎప్పుడు మనకది సాధ్యపడుతుంది అనంటే, మనం కూడా దానికి తగ్గట్టుగా ఉంటూ ఉంటే, అప్పుడు అటువంటివి మనకి అందింపబడతాయి. ఎలా ఉండాలి? ఈ రాశికి ప్రధానంగా మనము నిత్య జీవితంలో ఆచరించవలసినటువంటి విషయములు ప్రధానంగా ఏంటంటే, నేను చాలా గొప్పవాడిని. నాకు తెలివితేటలు అమోఘము. నేను చేయబట్టే అదే నేను చెప్తూ ఉంటేనే ఇంతమంది తరించిపోతున్నారు. లేతే ఇంతమంది పిల్లల్ని నేను వాళ్ళకి పాఠాలు చెప్పి చదివించినటువంటి గొప్పవాడిని. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ బాగా హయ్యర్ దీంట్లో ప్యాకేజ్ తోటి వాటితోటి సెటిలయ్యారు. ఈ విధంగా ఉన్నాననుకోండి. నాకు అందివ్వబడేది ఏముంటుంది? ఏముండదు. నా ఆలోచన ఎంతసేపు ఇక్కడే తిరుగుతోందనుకోండి ఇలాగా. నేను కాబట్టి చేస్తున్నాను. నేను కాబట్టి అన్నం పెడుతున్నాను. నేను కాబట్టి పూజ చేస్తున్నాను. నేను ఇంతసేపు ఇట్లా చేస్తున్నాను కాబట్టే దేవుడు పలుకుతాడు. ఎవరి కోసం పలుకుతాడు? ఈ విధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా సరైనటువంటివి కావు. అలా ఉండటం చేత ఏమవుతుంది అననంటే, మనం ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు. ఈ డిస్క్రిమినేషన్ ఫ్యాక్టరు మనలో లోపిస్తుంది. అంటే మనం చేస్తున్నది రైటా, రాంగా అనేటటువంటి విచక్షణ మనకి పని చేయనప్పుడు ఏమవుతుంది? మనం ప్రధానంగా మోసపోయేది అక్కడే. ఇప్పుడు ఇది చేస్తున్నాం కాబట్టి మనం చాలా గొప్పవాళ్ళం. బాబు మొదట బానే స్టార్ట్ చేస్తారు. ఎవరైనప్పటికీ గూడా. నిజంగానండి మీరు చెప్పబట్టి మా అమ్మాయికి మంచి మార్కులొచ్చాయి. లేతే మీరు చెప్పబట్టి మేము మంచి విషయాలు తెలుసుకున్నాం. లేతే మాకు సమస్యొచ్చింది మీరు పరిష్కరించారు. లేతే మీరు మందిచ్చారు కాబట్టి మాకిలా జరిగింది. ఇలా ప్రతి ఒక్క ఫీల్డ్‌లో అంతేగాని మన ఇంట్లో మనము ఆచరించేటటువంటి పనిల్లో కూడా ఆ ఇది ఉంటుంది. అటువంటిది కనుక ఉన్నట్లయితే మనం చేసేటటువంటిది పని మంచిదా? కాదా? అసల ఆ సందర్భంలో అలా చేయవచ్చునా? కాదా? ఇటువంటివేవి కూడా మనకి అందుబాటులోకి రావు. కనుక మనం చేయవలసిందేంటి అననంటే, ఒక్కటి విషయం వీలైనంత వరకు కూడా మనం చేస్తూ ఉన్నటువంటి పని తాలూకా ఫలితం అది మనని అంటకుండా ఉండాలి అనంటే అది భగవంతుడికి సమర్పణం చేసేసేయాలి. అందుకనే మనం ఒక పూజ చేసినా, ఏం చేసినా చిట్ట చివర ఏం చెప్తాం?
ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఏతత్ఫలం శ్రీ జనార్దనార్పణమస్తు. జగన్నాథార్పణమస్తు. లేతే అమ్మవారి ఇది లలితా పరమేశ్వరి ఈ ఇది. అట్లా మనం చేసేటటువంటి ఏ పనైనప్పటికీ కూడా దాని ఫలితం పరమాత్మకు విడిచిపెట్టాలి. ప్రారంభం కనుక మనం అలా చేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అనంటే, మనం చేస్తూ ఉన్నటువంటి దాంట్లో ఒడుదుడుకులు క్రమంగా మనని సెట్ చేసుకుంటూ పెడతాయి. ఎందుకు అనంటే, మన మనస్సు ద్వారా పనిచేసేటటువంటి ఏ మనసు ఆధారంగానే కదా ఈ ఇంద్రియములు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అది చాలా అవసరం. అవి సరైనటువంటి మార్గంలో పనిచేయాలి కానీ, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒకదానితో ఒకటి లింకప్‌లోకొచ్చి చక్కగా పనవ్వాలి. చూ చూడబడటం అనేటటువంటి శక్తి దాని పాటికది. కళ్ళు దాని పాటికది ఉన్నాయనుకోండి ఏమిటి ఉపయోగం? 2 ఒకదానితో ఒకటి కోరిలేట్ అయితేనే మనకి అక్కడ ఏవుంది, ఏంటి అనేది కనబడుతుంది. కరెంట్ పాస్ అవ్వాలంటే 2 వైర్లు దానికి ఉపయోగపడేవి 2 కలిపి జాయింట్ చేస్తేనే అది ముందుకెళ్తుంది. అంతే కదా! లేపోతే ఎలా వెళ్తుంది? వెళ్ళదు. ఇది కూడా అంతే. ఎప్పుడైనా మనము చేయవలసినటువంటి పనిని చేయటం అనేది ఎలా చెయ్యాలి అనంటే, మన సంకల్పము మనం చెయ్యాలి, మనం ఒక మంచి పని చెయ్యాలి అనేటటువంటి భావము మన యందు నిరంతరంగా ఉండాలి. నిరంతరంగా ఉంటూ ఉంటే అప్పుడు మనకి ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. లేపోతే ఏమవుతుంది? సాధ్యపడదు మనకి. మనకు అందివ్వబడదు. ఇప్పుడు ఈ 5 ఇంద్రియములున్నాయి. ఈ 5 ఇంద్రియములు ఒకదానితో ఒకటి అన్నీ లింకప్‌లో మనస్సుతోటి లింకప్‌లోకి రావాలి. కన్ను చూసేది ఏముందో వినేది కూడా దానికి నుంచి వచ్చేదే ఉండాలి. లేపోతే దానికి కంటి చూస్తుంది చెవుపాటికి ఇంకేదో వింటోందనుకోండి, ఏమిటి ఉపయోగం? ఇప్పుడు పూజ చేస్తున్నాం. పూజ చేస్తున్నప్పుడు చేతులు గంధం సమర్పయామి అనంటే దివ్యశ్రీ చందనం సమర్పయామి చేతులు గంధం పెట్టేస్తాయి. మనసు ఎక్కడో ఉంటుంది. నోటితోటేమో ఉచ్చరించేస్తూ ఉంటాం. కళ్ళు ఇంక దేన్నో చూస్తూ ఉంటాయి. తీసుకురా, తీసుకురా ప్రసాదం తీసుకురా, ఇంకేదో తీసుకురా, అదైపోయిందనో, ఇదైపోయిందనో, నాకు టైం అవుతుందనో. ఇలా ఉన్నాదనుకోండి అక్కడ పూజ అనేటటువంటి ఏం జరిగింది? ఏమీ జరగలేదక్కడ పూజ. జరిగింది ఒకటే. కాలం అనేటటువంటిది గడిచింది. ఉచ్చరించినటువంటిది నోరు టేప్ రికార్డర్‌లా పనిచేసింది. మనసు ఇంకెక్కడో ఉంది. ఏమిటక్కడ? ఏమీ లేదు. దాన్నే అంధత్వము అని చెప్తారు. అంటే చేయవలసినటువంటిదో, చూడవలసినటువంటిదో ఏదైతే ఉందో అది చేయలేకపోవుట, దర్శించలేకపోవుట, వినలేకపోవుట. ఇవి దానికి సంబంధించినటువంటివి. అంటే మన బుర్రలో తత్సంబంధిత విషయము ఏదీ కూడా గ్రహింపబడదు. అలా గ్రహింపబడనప్పుడు ఉపయోగం ఏమీ లేదు. మనకివన్నీ సరిగ్గా పనిచేయాలి అనంటే గురువు అనేటటువంటి వాడు ఆయన ఆశ్రయిస్తే ఎలా ఆశ్రయించాలిట అనంటే ఏదైనా సరే ఆయన చెప్పిందే చెయ్యాలి. అంతేగాని మనం అనుకున్నది ఆయనతోటి అనిపించుకొని చేయటం కాదు. అంటే ఈ విషయాల్లో వారికి పెద్దగా ప్రవేశం ఉండదు కదా! అంటే ఏదో పూజ అవి అనంటే వారు గొప్పవారు. ప్రస్తుతానికి ఇదంతా కంప్యూటర్ యుగం. లేకపోతే గనక ఎంత ఫాస్ట్ కల్చర్‌లో పిల్లలు మన మాట ఎక్కడ వింటారు? వాళ్ళనొచ్చి కూర్చోమనంటే ఎక్కడ కూర్చుంటారు? కాదు.
మనతో పాటు మనము చేస్తూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకొని చేస్తూ ఉంటే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అంతే కదా! లేకపోతే ఎలా ఉంటుంది? ఏముండదక్కడ. ఇది చాలా ప్రధానమైనటువంటి. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? వాళ్ళు మీ మాట ఎవరైనా అవనండి. అది పిల్లలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు మీ మాట వినటం అనేటటువంటిది ఎప్పుడు సాధ్యపడుతుంది అనంటే, నీ యొక్క ప్రవర్తన ఉంది కదా ఒకటి, అది సరిగ్గా ఉండాలి. నువ్వు చేసేటటువంటి పని పరమాత్మకైనా, గురువుకైనా, ఎవరికైనా సమర్పితంగా ఉండాలి. వాళ్ళు చెప్తేనే చెయ్యాలి. లేతే చేయకూడదు. ఇప్పుడు రాముడున్నాడు. శివధనుస్సు అక్కడ మిథిలా నగరానికి తీసుకెళ్ళాడు ఆయన విశ్వామిత్ర మహర్షి. తీసుకువెళ్ళినప్పుడు రాముడు ఎగిరెగిరి నేను కొడతాను, వాళ్ళ ముఖం వాళ్ళేం కొడతారని అన్నాడా? సైలెంట్‌గా కూర్చున్నాడు ఆయన అంతే. విశ్వామిత్ర మహర్షి చెప్పిన తర్వాతనే ఆయన ఆసనంలో నుంచి లేచాడు. అంటే గురువు యొక్క వాక్కు అక్కడ పనిచేస్తుంది. ఆ భారం మొత్తం ఆయన వహిస్తారు. వహించి మనకి ఈ యొక్క కార్యక్రమం ఏదైనప్పటికీ కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు అది ఏమవుతుంది అననంటే, మాస్టర్ గారు మనకి దీంట్లో చెప్పినటువంటి ఇన్వొకేషన్‌లో ఈవినింగ్ ఇన్వొకేషన్ చూడండి. లెట్ మై ప్లాన్ బి యాన్ ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్. నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగాను వ్యాప్తమై అని. లెట్ ఇట్ షుడ్ బి అన్ ఎపిటోమ్. ఎలా అవ్వాలి? అంటే విశ్వ ప్రణాళికతోటి కలవాలి అక్కడ. ఏదైతే పరమాత్మ సంకల్పించాడో, ఆ సంకల్పించినటువంటి దాంట్లో మనం భాగం అవ్వాలి. అలా అవ్వాలి అనంటే నేను అని అనుకుంటే అవ్వదది. అది మనము ఆయన యందు సమర్పణగా ఉన్నప్పుడు అది జరుగుతుంది. ఆయన చెప్తాడు, "ఒరేయ్ బాబు! నువ్వు ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. వెళ్ళు. చెయ్యి." అదే కదా ఇప్పుడు ఈ యొక్క మన మనస్సు తోటి ఈ ఇంద్రియములు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతాయి? ఈ ఇంద్రియములు ఇవన్నీ కూడా అంటే మన హృదయంలో అవన్నీ కూడా ఒక రూపు కట్టుకున్నట్టుగా తయారవుతుంది. 5 ఇంద్రియములు 5 కోణములుగా వచ్చి 5 పాయింటెడ్ స్టార్‌గా మన హృదయంలో వస్తుందది. ఎందుకు అననంటే ప్రేమమయమైనటువంటి హార్ట్‌లో ఎందుకొస్తుంది అనంటే ప్రేమమయంగా ఉండటం అనేటటువంటిది మనలో ప్రారంభం అవుతుంది కాబట్టి. ప్రేమ అనేటటువంటి పదానికి మనకు తెలుసున్నటువంటి అర్థం కన్నా దానికి బియాండ్‌గా ఉన్నటువంటి అసలు ఏంటి అననేది అక్కడ తెలుస్తుంది. అంటే ఈ ప్రేమ ఎలా ఉంటుంది అననంటే అమ్మవారి యొక్క స్వరూపంగా అందుకనే లలితా సహస్రనామంలో ఈ అర్థాలు వీటన్ని గన మొట్టమొదట నామం ఏమన్నారు? శ్రీమాత. ఇక తర్వాతే మిగిలినవన్నీ కూడా. ముందు మాత, తల్లి. వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రేమ తల్లిలో అన్ ఉన్న ప్రేమ కన్నా ఇంక బియాండ్‌గా ఏదీ లేదు. ఎందుకంటే వా అవతల ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి చెయ్యదు తల్లి ఎప్పుడూ కూడా. ఆ ఎక్స్‌పెక్టేషన్ అనేటటువంటిది లేకుండా ఉండి ఆవిడ చేస్తుంది కాబట్టి మొట్టమొదటగా చెప్పినటువంటిది శ్రీమాత. ఆవిడే మనందరి హృదయాలలో ప్రేమ అనేటటువంటి గుణముగా వ్యక్తం అవుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వ్యక్తం అవుతుంది అనంటే హృదయ కేంద్రంలో నుంచి అది వ్యక్తం అవుతుంది. అలా వ్యక్తం అవుతుంది కాబట్టి అక్కడ ఈ 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు ఒకదానితో ఒకటి లింకప్‌లోకి వచ్చేటప్పటికి అది
5 పాయింటెడ్ స్టార్గా వస్తుంది. అందుకనే 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, 5 పంచతన్మాత్రలు, 5 తన్మాత్రలు, అంతే కదా. కేవలం చూడబడటం అనేటటువంటిది కాకుండా చూడబడేటటువంటి వస్తువు కూడా ఉండి ఈ రెండింటికి అనుసంధానం కలగాలి. అలా కలగాలి అని అంటే మనస్సు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ మనస్సు అనేటటువంటిది ఏం చేస్తూ ఉంటుంది అని అంటే చూడవలసినటువంటి వస్తువుని చూడబడేటటువంటి విషయంగా రెండిటిని కలుపుతుంది. వినవలసినటువంటి విషయముని వినపడే దీంతో కలుపుతుంది. ఈ రకంగా కలపటం అనేటటువంటిది మనస్సు ద్వారా చేయబడేటటువంటి విషయం. అదే అర్జునుడు ద్రుపద మహారాజు స్వయంవరం ప్రకటించినప్పుడు అక్కడికి వెళతారు. ఎవరు? పాండవులు. అప్పుడు వెళ్ళినప్పుడు కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు ఎందుకు వస్తాడు అక్కడికి చెప్పండి? ఆహ్వానం పంపినంత మాత్రాన ఆయన చేపట్టడానికి వస్తాడా? కృష్ణుడు కూడా వస్తాడు అక్కడికి. వచ్చినప్పుడు ఆయన అందరివి అయిపోతాయి. వాళ్ళు బ్రాహ్మణ వేషధారుల్లో ఉంటారు. ఎందుకంటే ఆ లాక్షాగృహావి దహన ఆ కథంతా మీకు తెలిసిందే. అయిపోయిన తర్వాత వాళ్ళు వేషాలు మార్చుకుని క్షత్రియం అనేటటువంటిది విడిచిపెట్టి బ్రాహ్మణ్యం అనేటటువంటి, అంటే అక్కడ విషయం ఏంటి అని అంటే నేనుగా జీవించుట, నేను కాబట్టి వీళ్ళందరినీ చూస్తున్నా, నేను కాబట్టి వీళ్ళకి ఆహారం పెడుతున్నా, నేను కాబట్టి వాళ్ళని సంరక్షిస్తున్నాను. ఇవన్నీ లేకుండా జీవించుట. ఎట్లా జీవించాలి అని అంటే వాడు బాగుపడాలి. వాడు బాగుపడాలి అని అంటే వాడు ఏం చేస్తే బాగుపడతాడు అని ఆలోచించగలిగేటటువంటి శక్తిని బ్రాహ్మణ్యం అని అన్నారు. అంతే తప్ప ఇదేదో సెక్ట్ ఇవి అని కాదు అక్కడ. అందుకనే అటువంటి సంకల్పం కలగటం అనేటటువంటి దాని ద్వారానే మనిషికి వివేకము, విచక్షణ ఇవన్నీ వస్తాయి. దానికి తగ్గ వేగము, ఈ లక్షణాలన్నీ కూడా వస్తాయి. అదే గరుత్మంతుడంటే. గరుత్మంతుడంటే ఎవరు అనంటే ఇది తెలిసినటువంటి వాడు ఆయన. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటటువంటి అది ఉన్నంత వరకు మనకి ఏమవుతుంది అనంటే మనం చేస్తున్నటువంటి పనిలో ఆ విచక్షణ తెలుస్తుంది. కాబట్టి పరమాత్మ మన ద్వారా చేయిస్తాడు పనిని. మనం అంత ప్రేమగా అలా ఉండటం, దానికి తగ్గట్టుగా మనం జీవించటం. అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఏమవుతోంది అనంటే మనకి పరమాత్మ అనుగ్రహించుట అనేటటువంటిది కలుగుతుంది. ఆయనగా అటువంటిది అనుగ్రహం కలిగినప్పుడు మనకి వచ్చేటటువంటిది గమ్యాన్ని చేరుట అనేటటువంటిది వస్తుంది. గమ్యాన్ని చేరినప్పుడు ఏమవుతుంది అనంటే ఒక్కటే జరిగేది అక్కడ. గమ్యం ఎప్పుడైతే చేరుతామో ఇంకా అక్కడ ఏం ఉండదు. ప్రేమమయమైనటువంటి స్థితి పొందిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ స్వరూపంగానే భావిస్తారు. అదే ఉంటుంది లోపల. ఎవరిని చూసినా వాళ్ళల్లో పరమాత్మ కనిపిస్తూ ఉంటాడు. ఈ విషయము, ఈ జ్ఞానము ఇవన్నీ కూడా ఏమవుతాయి అని అంటే ఈ హృదయ కేంద్రంలో ఏర్పడినటువంటి శక్తి పైకి ప్రయాణం చేయుట అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పైకి ప్రయాణం చేయటం జరుగుతుందో అప్పుడు అక్కడ పైన, అంతకంటే పైన ఉన్నటువంటి ఆజ్ఞా కేంద్రము అని అంటాం దాన్ని.
ఇంద్రగ్రంథి ఈ మీనరాశికి రిప్రజెంటేషనే ఈ ఆజ్ఞా కేంద్రం. ఈ 2 మన కళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వస్తాయి మనకి ఇంకా ముందు తర్వాత. ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో మీనరాశికి రిప్రజెంటేషన్ అవి. మామూలుగా చెప్పబడేటటువంటి దేహమునందు పార్ట్స్ చెప్పబడినప్పుడు పాదములుగా చెప్తారు. కానీ ఆ పాదములుగా చెప్పబడినటువంటివి ఆధ్యాత్మిక పరంగా చెప్పినప్పుడు కళ్ళు. ఈ ఆజ్ఞా సెంటర్. అందుకనే ధ్యానం చేసేటప్పుడు మఠం వేసుకుని కూర్చోండి. చేతనైన వాళ్ళు పద్మాసనం వేసుకుని కూర్చోండి అని చెప్తారు. ఏమవుతుంది? అలా కూర్చోవడం చేత అనంటే ఒక నిష్ట ఉంటుందండి. ఒక ఇది ఉంటుంది. ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. ఇవన్నీ వేరు. అవుతాయి. అందులో తప్పేం లేదు. ఎవరు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. కానీ అక్కడ జరిగేటటువంటి విషయం ఏంటి అననంటే, పద్మాసనం వేసుకొని కూర్చున్నప్పుడు ఆ పాదములు మూలాధారాన్ని తాకుతాయి. కింద బేస్‌లో స్పైనల్ కార్డ్‌కి బేస్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ బేస్ పాయింట్‌ని తగులుతాయి. తగిలినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క సెంటరు శక్తివంతమై పనిచేయటం ప్రారంభమవుతుంది. అప్పుడు క్రమంగా ఆ శక్తి పైకి ప్రయాణం చేసి ఆజ్ఞా సెంటర్‌ని అలా చేరినటువంటి మనకి ఇందాక చెప్పుకున్నటువంటి ఈ సాధనంతా ఏదైతే ఉందో అది కనుక తోడైనట్టయితే మనము చెయ్యలేనిది అననంటే ఈ ఈ కనుబొమ్మలు 2 కూడా ఈ మధ్య ఉన్నటువంటి ఈ ఆజ్ఞా కేంద్రానికి పీనియల్ బాడీ, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ ఇవి 2 ఉంటాయి. ఇంద్రగ్రంథి, వరుణ గ్రంథి అని అంటాం వాటిని. ఈ రెండింటికి మధ్య వారధి ఏర్పడుతుంది అనంటే మనము ఎంతగా చేస్తూ ఉంటే అంతగా ఏర్పడుతుంది. ఈ వెళ్ళినటువంటి వాళ్ళు ఏమైంది అక్కడ? అర్జునుడు వెళ్ళమని చెప్పాడు. ఆ మత్స్య యంత్రాన్ని భేదించమన్నాడు. ఎలా భేదించాలిట అనంటే పైకి చూడటం అని చూసి కొట్టడం అనేటటువంటి కాదు. కింద నీళ్లల్లో ఏర్పాటు చేసినటువంటి ఆ నీళ్లల్లో దాని యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఉన్నటువంటి మత్స్యాన్ని కొట్టాలి. అంటే ఏమిటి ఇక్కడ చేయవలసినటువంటి సాధన అనంటే ఈ భౌతికమైనటువంటి ఈ జగత్తు అంతా ఏదైతే ఉందో దాన్ని లో ఉంటూ దాన్ని మనం ఇది చేసుకుంటూనే పరమాత్మ అంటే ఇందరిలో ఉన్నటువంటి పరమాత్మని మనం అక్కడ దర్శనం చెయ్యాలి. ఆ దర్శనం చేయటం అనేటటువంటిది మనకి ప్రధానంగా చెప్పబడినటువంటి విషయం. అప్పుడు ఏమవుతుంది అని అంటే పరమాత్మని చేరుట అంటే ఇంకా వేరే మనలో ఇతర లక్షణములు అన్నీ ఇదైపోయి పరమాత్మని చేరుట, దివ్యమైనటువంటి వెలుగులోకి ప్రవేశించుట అనేది వస్తుంది. అదే మనకి చెప్పబడిన ఈ గోదాదేవి చరిత్రలో కూడా ఆవిడ ఎట్లా చేరినా సరే మొదటంతా ఏదో కన్ఫ్యూజన్ అదంతా వేరు. కానీ ఒక్కసారి ఆవిడ ఆ 3 రూపములుగా 3 తేజోమయమైనటువంటి వెలుగు 3గా కనిపించి 3 కలిపి ఒక్కటిగా అయిపోయింది. అలా అయినటువంటి వెలుగులోకి ఆవిడ ప్రవేశించింది. అంటే పరమాత్మని చేరింది ఆవిడ. అది చాలా ఎంతో సాధన ఉంటే తప్ప జరగదు. అంటే మనము చేస్తూ ఉన్నటువంటి పని ఏదైనప్పటికీ కూడా పరమాత్మ నిర్దేశించినటువంటి పనిగా ఉండాలి.
మనలో మనం రెగ్యులర్గా చేయగలిగేటటువంటి కమిట్మెంట్ ఉండాలి. ఇవాళ చేసి రేపు చెయ్యము, లేకపోతే రేపు ఎట్లాగో కష్టం మీద చేసామండి, మూడో రోజుకి వచ్చేటప్పటికి కొంచెం బద్దకించాం, 10వ రోజుకి వచ్చేటప్పటికి అడ్రస్ లేదు అని అంటే కష్టం. అలా కాకుండా ఎప్పుడు నిరంతరంగా సాగుతూ ఉండాలది. ఇవాళ చేసింది 10 ఏళ్ల తర్వాత చేస్తూ ఉండాలి. మన చిట్ట చివరి క్షణం కూడా అది చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకి ఇది వస్తుంది. లేకపోతే చాలా ఇదవుతుంది. అంటే ఎక్కడో వెనక పడిపోతాం మనం అంతే. ఇవంతా కూడా ఎందుకు మనకి చెప్పారు అననంటే, ఈ సాధన అనేటటువంటిది చాలా ప్రధానంగా చెప్పబడినటువంటిది. అక్కడ ఇంద్రగ్రంథి, వరుణ గ్రంథి ఆ రెండింటి మధ్య వారధి ఏర్పడుట అంటే, ఈ హార్ట్ సెంటర్‌లో పుట్టినటువంటి ఆ ప్రేమ క్రమంగా ఊర్ధ్వముఖం అయినప్పుడు ఇంద్రలోకంలోకి ప్రవేశించుట. నరుడు అంటే పరమాత్మ జీవుడుగా దిగి వచ్చాడు గదా! ఆ ప్రతి జీవికి కూడా ఇదే విషయం అక్కడ. అంతేగాని అర్జునుడు కాబట్టి కాదక్కడ. ఎవరు చేస్తే వాళ్ళే అర్జునుడు. అందుకనే చెప్పారు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః అని. అంటే ఎక్కడ పరమాత్మ ఉండి ఈ జీవులందరినీ నడిపిస్తూ ఉంటాడో అక్కడ విజయము అనేటటువంటిది సిద్ధిస్తుంది. అదే కదా మనకి 18వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది. ఇంకా అక్కడ ఏం ఉండదు. ఇంక పరమాత్మే ఉండిపోవడం అనేది ఉంటుంది. అది హయ్యర్ బ్రిడ్జ్ అని అన్నారు. అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనంటే, ఈ ఊర్ధ్వముఖమైనటువంటి శక్తి ఆజ్ఞా కేంద్రానికి చేరినప్పుడు మనలో ఏమైనా ఇంకా ఇంద్రియ లోలత్వం ఉందా అనేటటువంటిది పరీక్షింపబడుతుంది అక్కడ. అదే అర్జునుడు ఇంద్రసభకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ అప్సరసలు వాళ్ళు వచ్చి నేను నిన్ను కోరుతున్నానని అవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఆయన వాళ్ళల్లో మాతృస్వరూపాన్ని దర్శించి ఆ ఇది కాదు అని చెప్పటంతోటి ఇంద్రుడి చేత వరాలు పొందుతాడు. అంటే అర్థమేమిటి అనంటే ఆ విచక్షణ అనేటటువంటిది ఉన్నది చూడండి, అది ప్రధానం. అది అందివ్వబడుతుంది. అది అందివ్వబడినప్పుడు మనకి ఈ హయ్యర్ బ్రిడ్జ్ అని చెప్పారు మాస్టర్ సివి గారు. ఏమని అనంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే భౌతికమైనటువంటి ఈ జగత్తుగా ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తూ ఇందరి యందు ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తున్నాం బానే ఉంది. కానీ పైన ఉన్నాడు ఇంకా. అక్కడికి చేరుట. అక్కడికి చేరటం అనేటటువంటిది ప్రధానం. అది హయ్యర్ బ్రిడ్జ్ అని అన్నారు. అంటే ఈ ఇంద్రియములు వీటన్నింటికి పైన ఉన్నటువంటి స్థితి. అలా చేయడం చేత మాత్రమే మనకి ఈ మనస్సుతో పాటు ఆ పైన ఉన్నటువంటి బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా అంతరింద్రియములు కూడా పనిచేయటం ప్రారంభమవుతాయి. ఎందుకు మాతృస్వరూపంగా చెప్పారు అనంటే ఈ 5 ఇంద్రియములు, ఆ 4 అంతరింద్రియములు. వీటితోటి ఒకదాంతో ఒకటి లింకప్ రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుంది? 9. ఈ ధనస్సు రాశి కూడా రాశి చక్రంలో 9వ రాశి. అక్కడికి వచ్చేటప్పటికి ఈ 9 అనేటటువంటి దాంట్లో చాలా విషయాలున్నాయి. మనకి తెలిసినంత వరకు పేర్లు చక్కగా మనం చెప్పేసుకోవడం కక్షలు 7 అండి. మహాపరినిర్వాణము, నిర్వాణము, పరనిర్వాణాలు అన్నీ వరుసగా చెప్పేస్తాం 7 కక్షలకి. కానీ అంతకంటే పైన ఉన్నటువంటి 2 కక్షలు చాలా ప్రధానమైనటువంటి
అక్కడ 9వ స్థానంలో ఆవిడ ఉంటుంది కాబట్టే ఆవిడ పరమాత్మ నుంచి వేరుగా ఉండదు. ఏం చూస్తున్నా, ఏం చేస్తున్నా, ఏదైనప్పటికీ కూడా అంతా పరమాత్మ యొక్క చక్షువులే ఆవిడ చక్షువులు, ఆయన చేతులే ఆవిడ చేతులు, అట్లా ఉంటుంది అంతా కూడా. విడిగా ఏ ఏ రకంగానూ విడిగా ఉండదు. మనస్సు కూడా ఉండదు, ఏదీ ఉండవు. అన్నీ ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి లయమైపోయి ఉంటాయి ఆయన చేరేటప్పటికి. ఇటువంటి స్థితి చాలా ప్రధానమైనటువంటి స్థితి. అందుకనే 9 అనేటటువంటిది ప్రధానంగా చెప్పబడింది. మరి నవరాత్రులు 9 ఎందుకండి అనంటే ఇందుకు. ఇటువంటి సాధన జరగాలి కాబట్టి చెప్పారక్కడ. లేతే ఎక్కడ చెప్తారు మనకి? ఈ సాధన ఎప్పుడూ కూడా ఏంటంటే ఈ 9లోకి ఉంటూ ఉంటుంది. మళ్ళీ నవరాత్రులు 4 సార్లు చెయ్యాలండి సంవత్సరంలో. 4 సార్లు 9. అది కూడా మళ్ళీ 9 రోజులే అనంటే ఇదే విషయం. 9 అనంటే 4 సార్లు 36, 36, 36 మళ్ళీ 9. అంటే ఇది చాలా మనని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయిస్తుంది. మనం ఎంతగా సాధన చేస్తూ ఉంటే అంతగా వెళ్తూ ఉంటాం. పూజదావు పూజదేనండి, మనదావు మనది అనంటే కాదు. మనలో ఉండేటటువంటి ఆ మాలిన్యాలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోయి మనము పరమాత్మకి సమర్పణగా జీవించుట అనేటటువంటి స్థితిలోకి మనల్ని తీసుకువెళ్తుంది. కాబట్టి ఇది ఇది అంతా కూడా ఎవరి ద్వారా జరుగుతుంది అనంటే గురువు ద్వారా జరుగుతుంది. గురువు మనని ఉండి నిర్దేశిస్తూ ఉంటాడు. మన యందే ఉండి మనని నిర్దేశిస్తూ ఉంటాడు. ఎలా చేయాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఇతరులతో మనం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి మనకి చెప్పబడుతూ ఉంటాం. అలా చెప్పబడుతూ ఉన్నప్పుడు మనం దానికి అనుగుణంగా మన ప్రయాణం అనేటటువంటిది జరిగి పైకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం జరిగి అప్పుడు ఎక్కడికి చేరుతాము అనంటే ఆయన యొక్క సాన్నిధ్యము. ఇంకా ఇంకా దానికి పేర్లే ఉండవు. మనం ఏదో ఇంక చెప్పుకోవాలి కాబట్టి సాన్నిధ్యమనో లేదా ఆయన అనుగ్రహమనో కరుణానో ఏవో చెప్పుకుంటాం అంతవరకే. కానీ ఆ పైన ఉన్నటువంటి స్థితికి పేర్లు లేవు. అటువంటి స్థితి అది. అటువంటి స్థితికి చేరిన తర్వాత అందులో ఒక భాగం ఇప్పుడు ఒక చెంబెడు నీళ్లు మనం తీసుకుని వెళ్ళాం గంగా నదికి. వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు గంగలో పోసేసాం. పోసేస్తే ఏమైంది? నా నీళ్ళేవి అంటే ఎక్కడున్నాయి? ఆ మొత్తంలో కలిసిపోయింది. మనమేం విడిగా తీయటానికి రాదింకది. మళ్ళా ముంచుకుని కావాలంటే నీళ్లు తీసుకోవాలి తప్ప నా నీళ్లు అనేది ఏమి ఉండదు. అదే ఈ నేనుగా ఉంటున్నాను, నేను అనేటటువంటిది మొత్తం పరమాత్మయందు కరిగిపోతుంది. అది లయమైపోయినటువంటి స్థితిగా చెప్పబడేది. అటువంటి స్థితి ప్రాప్తించడానికి మనకి ఇవంతా సాధన ఎంతగా చేసుకుని వెడుతూ ఉంటే అంతగా అది అందివ్వబడుతూ ఉంటుంది. క్రమక్రమంగా ఒక్కొక్క అంటే ఏదో ఒక రోజులో సిద్ధించేదా అంటే కాదు. మనం ఎంతగా వెడుతూ ఉంటే అంతగా వస్తూ ఉంటుంది. అందుకనే మాస్టర్ గారు తోటి మనకి లింకప్ రావాలి అనంటే ఎలా వస్తుందంటే ప్రేయర్ ద్వారానే అందివ్వబడుతుంది.
ఇతర మనుషులతోటి మనం మనస్సుతోటి అనుసంధానం అంటే లింకప్‌లో ఉంటాం మనస్సుతోటి. కానీ మాస్టర్ గారితోటి మనము ఇదిగా ఉండాలి అననంటే త్రూ ప్రేయర్. అంతే. అందుకనే క్రమం తప్పకుండా ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ప్రార్థన చేసుకోండి అనని చెప్పడంలో చాలా విశేషం ఉందక్కడ. పొద్దున 6 గ ఉదయం 6 గంటలకి. సరే మనకి వీలవ్వదు. ఏదో ప్రయాణంలో ఉంటామో, లేకపోతే గనక ఇంకెక్కడో ఏదో ఉంటాం. ఆ ఉన్నటువంటి వాళ్ళం ఏం జేయాలి? ఆ క్షణానికి ఒకసారి నమస్కారం చేసుకున్నా, ఆ తర్వాత మాత్రం చక్కగా చేసుకోవాలి ప్రార్థనంతా. డ్యూటీలో ఉంటాం. నేనక్కడ కూర్చొని మొత్తం ప్రార్థన మొత్తం నేను జేసుకోవాలి, ప్రశాంతంగా ఎవరు మాట్లాడకూడదు, చేయకూడదు అనంటే కుదరదు. హాస్పిటల్‌లో వైద్యులుంటారు, నర్సులుంటారు వీళ్ళందరూ మేము ప్రార్థన జేసుకోవాలి అంటే వీలు పడదు. చెయ్యాల్సింది ఏంటి అననంటే ఒకటే, ఆ క్షణానికి మనసులో ఒక నిమిషం తలుచుకోవటం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి, మళ్ళీ మొత్తం ఈ ప్రేయరు ఇవన్నీ చేసుకోవటం. అంతే భగవంతుడి స్మరణ అయినా అంతే. స్మరణ చాలా అవసరం. మనం ఎంతగా స్మరణ చేస్తూ ఉంటే అంతగా ఉంటుంది. జై విజయులకైనా అదే కదా! వాళ్ళెందుకు అక్కడ సనక సనందనాథులు అడ్డగింపబడ్డారు అననంటే, కేవలం స్మరణ. ఆ స్మరణ ఉంటూ ఉంటే అన్నీ ఉంటాయి. లేకపోతే ఏది ఉండదు. మనం అంతగా ఆ ఒక నామాన్నో, ఒకటి ఏదో తీసుకొని దాన్ని స్మరించుకుంటూ ధ్యానం జేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే దాని తాలూకా రూపం అనేటటువంటిది మనకక్కడ దర్శనమవుతుంది. పరమాత్మ ఈ సృష్టిలో మనం అనుకుంటున్నటువంటి రూపంలో ఏమీ ఉండడు. అది బాగా తెలుసుకోవాలి మనం. మనం కేవలం ఇప్పుడు ఆయన శంఖ చక్ర గదా పద్మాలు అవన్నీ ఉంటాయనంటే, మనం అనుకుంటున్నాం అట్లా. మన మనసులో మనం అనుకుంటున్నటువంటి రూపం అది. ఇన్ని సహస్రనామాలు అన్నింట్లో కూడా చెప్పబడేటటువంటి విషయం ఒకటే. ఆ యొక్క గుణముగా ఆయన వ్యక్తం అవుతూ ఉంటాడు. అంతే తప్ప ప్రత్యేకంగా ఆయనకొక రూపము, ఒక ఇది ఉంటుంది, అది ఉంటుంది అది కాదు. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈ దీంట్లో నుంచి ఈ భౌతికమైనటువంటి ఈ జగత్తు దీంట్లో మనం పరమాత్మని దర్శించేటటువంటి విధానము ఇవన్నీ మనం తెలుసుకుని దాన్ని సాధన చేయటం, ధ్యానించటం ఇటువంటివన్నీ చేయడం చేత మాత్రమే తరింపబడతాం. లేకపోతే ఏమి లేదక్కడ. అంతే. ఒకటే మాట. కనుక ఈ మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. పరమాత్మని ఆ రకంగా దర్శనం చేయాలి. పూజ చేసేసాం అయిపోయింది. ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతోంది? ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది మనకి? అందులో మనము పరమాత్మని దర్శించుట, ఆ గుణంగా దర్శించటం, ఆ రూపంగా దర్శించటం ఇవన్నీ వస్తాయి. అందుకనే మనసు కేవలం నిలబడటం కోసమే రూపం. దాన్ని మనం ఎంతగా ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, మనకి అంతగా ఆయన యొక్క విస్తృతమైనటువంటి ఇది అంతా కనిపిస్తుంది. దాన్ని మనం ధ్యానించుట. కనుక ఈ ధ్యానం ఇవన్నీ కూడా ఎలా చెయ్యాలి మనము అననంటే, చేస్తూ ఉన్నప్పుడు చేస్తున్నంతగా అందుకోవటం.
అంటే ఎంత చేస్తూ ఉంటే అంతగా అందివ్వబడ్డాయి. ఇందరి యందు ఉన్నటువంటి పరమాత్మని దర్శించటం అనేటటువంటిది సిద్ధిస్తుంది, సాధ్యపడుతుంది. కనుక మనం ఆ రకంగా పరమాత్మని దర్శనం చేసుకుంటాం. అన్నిటికంటే ప్రధానంగా మన హృదయ కేంద్రంలో ఆయనని దర్శనం చేసుకుంటాం. చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి అంతా కూడా అవగతం అవుతుంది. మనం ఇందాక ఈ రాసమంత్రం చెప్పుకోవడం మర్చిపోయాము. ఒక్కసారి ఆ రాసమంత్రాన్ని కూడా చెప్పుకుందాం. ధన్వనాగా ధన్వనాజింజయేమా ధన్వనాతీవ్రాః సమదో జయేమా ధనుశత్రూర్ అపకామం కృణోతి ధన్వనా సర్వాః ప్రదిశో జయేమా తీవ్రాన్ ఘోషాన్ కృణ్వతే వృషపాణయో అశ్వారథేభిః సహ వాజయంతః అవక్రామంతః ప్రపదైరమిత్రాన్ క్షిణన్తి శత్రూగుం అనపవ్యయంతః ధనస్సుతో కాంతి కిరణములను జయింతుముగాక. ధనస్సుతో యుద్ధము గెలుతుముగాక. ధనస్సుతో మదముగా తీవ్రముగా వర్తించు వారిని జయింతుముగాక. ధనస్సుచే మూలలన్నీయూ జయింతుముగాక. మిక్కిలి వేగవంతములకు రథములకు కట్టబడి శక్తిని వర్షించు గిట్టలు గల అశ్వములు తీవ్రముగా ఘోషించుచున్నవి. ఇవి శత్రువులను తమ ముందరి గిట్టలతో ఎదుర్కొని చీల్చి సమూలముగా నశింపజేయునుగాక. అదే మనకి ఈ రకంగా గురువు అనేటటువంటి వాడు మనని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మిక్కిలి వేగవంతములైన అశ్వములను అని చెప్పారు. దీంతో ఏం జరుగుతుంది అని అంటే
వేగవంతములైన అశ్వములకు అనంటే మనకి ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ప్రాణశక్తితోటి అనుసంధానం జరుగుతుంది. అక్కడి నుంచి మనకి వస్తేనే ప్రాణశక్తి మనం ఇలా లేవగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. అటువంటి అశ్వములు అంటే ఏదో నెమ్మదిగా కూర్చుంటున్నానండి, నెమ్మదిగా నుంచుంటున్నానండి అని కాదు. వేగవంతములైన అశ్వములు అని చెప్పారు. అంటే చాలా శక్తి కలిగినటువంటివి. అటువంటి శక్తి కలిగినటువంటి అశ్వములు ఏమవుతున్నాయి? మనలో ఉండేటటువంటి ఈ దుర్గుణములు, మాలిన్యములు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సమూలముగా తీసివేయబడుతున్నాయి. తమ ముందరి గిట్టలతోటి చీల్చేస్తున్నాయి మొత్తం అన్నింటినీ కూడా. ఆ రకంగా కావాలి. ఆ తీసివేయబడేటప్పటికి ఏమవుతుంది? మనకి ఆ ప్రాణశక్తి అందివ్వబడుతోంది. అంటే భగవంతుడి దగ్గర నుంచి మనకు అందివ్వబడేటటువంటి అనుగ్రహం. అది ఎవరి ద్వారా అనంటే గురువు ద్వారా అందివ్వబడుతుంది. అటువంటి విషయాన్ని తెలియజేసేటటువంటి వాడు గురువు. కాబట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదు, పరమాత్మని ఎలా దర్శించాలి, అన్ని విషయాలు కూడా ఆయనే ప్రధానంగా ఉండి చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి అటువంటి గురువు ఈ రోజున అవతరించుట అనేటటువంటిది జరుగుతుంది. కనుకనే అది దత్త జయంతి అని చెప్పారు. దత్తావతారంగా ఆయన దిగి వచ్చాడట. ఎట్లా దిగి వస్తాడు అనంటే ఆ దత్తావతారము భూమి మీదకి రావడానికి అర్థం ఏంటి అనంటే మనలో ఉన్నటువంటి ఈ గుణములు, శమధమాదులు అన్నింటినీ కూడా ఒక స్థాయిలో ఉంచి వాటన్నింటినీ కూడా సద్వినియోగపరిచేటటువంటి విధముగా మనని మలుచుతాడు. అది దత్తావతారం అంటే. ఇవంతా ఎక్కడి నుంచి వస్తుంది అనంటే మన లోపల పరమాత్మగా ఉంటూ ఉంటాడు ఆయన. ఉండి అది ఈ జరగవలసినటువంటి దాన్ని నిర్వర్తింపజేస్తూ ఉంటాడు. అందుకనే చిట్ట చివర మనం ఈ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్పుకోవటంలో చిట్ట చివర ఏం చెప్తాము? పరబ్రహ్మణే నమః. అంతే కదా, ఆఖరిది. పరబ్రహ్మే కదా, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను. హైరార్కీ. గురువు అనేటటువంటి గురుభ్యో నమ, పరమ గురుభ్యో నమ, పరమేష్ఠి గురుభ్యో నమ, ఇవంతా వస్తాయి. సప్తర్షిభ్యో నమ, ధ్రువాయ నమ. ఇవంతా గురువులు మనని ఒక హైరార్కీగా ఉండి మనని నడిపిస్తూ ఉంటారు. పైనుంచి ఏదైతే అందివ్వబడుతుందో దాన్ని స్వీకరించి మనకి అందించేటటువంటి వాడు మనకి ప్రత్యక్ష గురువు. మనం చేయవలసినటువంటి పనిని అది నిర్దేశిస్తూ ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరి హృదయాలలో గురువుగా ఆయన అవతరించి ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటటువంటి విషయం మొట్టమొదట ప్రారంభం ఈలుగా దిద్దబట్టుకుని మనలో వచ్చేటటువంటి మార్పులు, గుణములు అన్నింటి యందు కూడా ఒక సమతుల్యమైనటువంటి ఒక ఈక్విలిబ్రియం స్టేట్ అంటాను చూడండి, సమతుల్యమైనటువంటి స్థితి అది ప్రసాదిస్తుంది. దానికే ఆయన వాక్కుగా అది పనిచేస్తూ ఉంటుంది. ప్రవచనగుం సంధానం అని చెప్పారు. నాలుగవది మామూలుగా మూడుగా వ్యక్తమయ్యేటటువంటిది. గురువు, శిష్యుడు, చెప్పబడేటటువంటి విద్య, మూడు.
కానీ గురువు యొక్క వాక్కు ఉన్నదే, ఆ వాక్కు గురువు నుంచి బయలుదేరి శిష్యుడికి అందటం అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల ఉన్నటువంటి అంతర్యామి తత్వము నుంచి వస్తుంది. లోపల ఉండి పని చేస్తూ ఉంటాడు ఆయన అలాగా. ఆయన పని అదే. ఆ వాక్కు వలన ఇవంతా ఏర్పడుతుంది. కనుక ఇదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక్కసారి మీ మనస్సుల్లో మీరు స్మరణ చేసుకోండి. ఇవన్నీ విషయాలు మనము ఈ మాసము మొత్తం అంతా కూడా ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. ప్రస్తుతానికి మనము అందుకోగలిగినంత వరకు మనం అందుకుంటూ చేసుకుంటూ ముందుకు వెడుతూ ఉంటే ఏమవుతుంది, తర్వాత మరింతగా అందజేసేటటువంటి పని వాళ్ళు చూసుకుంటారు. మనం ఇంకా ఇంకా అనంటే ఏం ఉపయోగం లేదు. ఇంకాగానే ఉంటుంది అది. అలా కాకుండా మనకు అందివ్వబడిన దాన్ని మనం ఆచరించుకుంటూ ముందుకు వెడుతూ ఉంటే తర్వాతది ఏమిటి అని అనేది చూసి వాళ్ళే అందిస్తారు. కాబట్టి అటువంటి స్థితి మనకి అందివ్వబడాలి. కనుక దాని కోసమై మనం చేసేటటువంటి పని ఏంటి అనంటే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటివి అన్నీ కూడా మనస్సునందు ధ్యానం చేయండి. కర్మాచరణమునందు దాన్ని సిద్ధింప చేయండి. చేస్తూ ఉంటే అప్పుడు విన్నది ఈ ఆచరణ ఇవన్నీ కూడా కార్యసాధనలోకి వచ్చి మనని తరింపచేస్తాయి. అటువంటి స్థితి మనకి ప్రాప్తింపబడాలి అని ప్రార్థిస్తూ అందరూ కింద పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా పైకి అంటే ఒక్కొక్క భాగాన్ని మీ మనస్సుతోటి స్పృశిస్తూ కింద నుంచి పైకి ప్రయాణం చేయండి.